అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజ్ తరుణ్ లావణ్య మధ్య వివాదం మళ్ళీ మొదలైంది. ఇంటి కోసం లావణ్య రాజ్ తరుణ్ పేరెంట్స్ మధ్య వివాదం కంటిన్యూ అవుతోంది. రాజ్ తరుణ్ పేరెంట్స్ ను ఇంట్లోకి రానివ్వటం లేదు లావణ్య. ఈ ఇష్యూ కోర్టు పరిధిలో ఉందంటోంది లావణ్య. ఇంటి ముందు ధర్నాకు దిగారు రాజ్ తరుణ్ పేరెంట్స్. లావణ్య ఉంటున్న ఇల్లు తమ కొడుకుదే అంటున్నారు రాజ్ తరుణ్ పేరెంట్స్. లావణ్య తమ ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలు చేస్తోందంటూ లావణ్య తమ ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలు చేస్తోందంటూ ఆరోపించడం జరుగుతోంది. ఇల్లు ఉండి అద్దెకు ఉండాల్సిన పరిస్థితి మాకేంటి దుస్థితి అంటూ కూడా ఆవిడ క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి పెట్రీషియా అక్కడే ఉన్నారు, లైవ్ అప్డేట్స్ ని ట్రాక్ చేస్తున్నారు. నేరుగా పెట్రీషియా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పెట్రీషియా, ప్రస్తుతం అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది? తల్లిదండ్రులు అంటే రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఇంట్లోనికి ప్రవేశించిన సందర్భం ఉందా? ఎస్, ఇప్పటికే రాజ్ తరుణ్ లావణ్య కేసు అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం మాత్రం ఉధృత వాతావరణం అయితే ఇక్కడ చోటు చేసుకుందనే చెప్పొచ్చు. పల్లవి విల్లాస్ ఏదైతే కొక్కాపేటలో ఉందో ఎదురుగా ప్రస్తుతం మనం అక్కడనే ఉన్నాము. ఉదయం నుంచి కూడా ఇది రాజ్ తరుణ్ ఇల్లు, ఖచ్చితంగా తల్లిదండ్రులుగా మాకు అధికారం ఉంది, మేము లోపలికి వెళ్తామంటూ కూడా తల్లిదండ్రులు గత 1 గంట నుంచి అంటే మధ్యాహ్నం 1 గంట నుంచి కూడా వాళ్ళు ఇక్కడనే పీస్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, ధర్నాకి దిగారు. ఖచ్చితంగా మా ఇంట్లో మేమే అనుమతి ఉంది, మాకు ఖచ్చితంగా అన్ని రైట్స్ ఉన్నాయంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. మరోవైపు లావణ్య మాత్రం ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా దాడికి ప్రయత్నించారు నా మీద. సుమారుగా 15 మంది వరకు కూడా వచ్చి దాడి చేశారు. మహిళలు కొంతమంది వచ్చి దాడి చేశారు. నన్ను పూలకుండి కానీ లేకపోతే సీసీటీవీ ఫుటేజ్ కానీ ఇవన్నీ కూడా ధ్వంసం చేశారంటూ కూడా లావణ్య చెప్పుకుంటూ వస్తుంది. ఇప్పటికే పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాతనే వాళ్ళు లోపలి రాణిస్తాను, నేను న్యాయబద్ధంగా వెళ్తాను, చట్టపరంగా నేను వెళ్తాను, కోర్టు పరిధిలో ఈ కేసు ఉందంటూ కూడా లావణ్య చెప్పుకొస్తుంది. ఏదైతే రాజ్ తరుణ్ మరి లావణ్య వివాదం ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా కోర్టు పరిధిలో ఉంది. కానీ ఇంటికి సంబంధించిన వివాదం మాత్రం ఎటువంటిది లేదు. కేవలం ఇల్లు మాత్రం రాజ్ తరుణ్ పేరు మీద ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నట్టయితే కూడా మధ్యాహ్నం నుంచి కూడా వాళ్ళు ఇక్కడనే కూర్చున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు ఉదయం నుంచి కూడా ప్రస్తుతం ఇప్పుడే తింటున్నామంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటూ అయితే వచ్చారు. ఇక్కడనే కూర్చొని ఉన్నారు. ఏంటి ఉదయం 1 గంట నుంచి కూడా మరి మీరు ఇక్కడనే కూర్చున్నారు, గత 3 గంటల వరకు రోడ్డు పైన కూర్చున్నారు, ఇప్పుడు కొంచెం లోపలికి వచ్చి కూర్చున్నారు. ఏమంటుంది లావణ్య, మీరేమంటున్నారు? తానేంటంటే లోపలికి వెళ్ళనివ్వను, దానికేమో పోలీస్ కేసు పెట్టి ఆ కోర్టు తేలిన తర్వాతే నేను రాణిస్తాను. మా ఉద్దేశం అంటే మా ఇంట్లోకి మేము వెళ్ళడానికి కండిషన్స్ ఏంటి అన్నది నా ఉద్దేశం. మేము ఇంట్లోకి వెళ్ళి మేము కూడా మా సొంత ఇంట్లో ఉన్నాం అన్న ఫీలింగ్ మాకు ఉండాలి కదా. నా ఇంట్లోకి నేను వెళ్ళాలి అన్నది నా ఆలోచన. అది మేడం, తను అలా కాదు, మొత్తం మాట్లాడి మొత్తం బ్లాంక్ అవుతుంది. అతను ఏం మాట్లాడని పరిస్థితిలో ఉన్నారని కూడా చెప్తూ ఉన్నారు. బ్లాంక్ గా అనిపిస్తుంది మీకు కూర్చొని. రాజ్తో మాట్లాడారా అంటే ఇంత వివాదం చోటు చేసుకుంది. ఉదయం నుంచి కూడా మీరు ఇక్కడే దంపతులు ఇద్దరు ఇక్కడనే కూర్చున్నారు. రాజ్ ఏమంటున్నారు? రాజ్తో మాట్లాడారు? రాజ్తో ఇంకా మాట్లాడలేదు మేడం. రాజు షూటింగ్ లో బిజీగా ఉంటాడు, ఇప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేయడం అని రాస్తే ఇంకా మాట్లాడలేదు. ఏదో చూసుకొని తర్వాత ఇన్ఫార్మ్ చేస్తాను. అంటే తల్లిదండ్రులు చెప్తున్న ప్రకారం కూడా మేము లోపలికి రానిచ్చే వరకు మీరు ఇక్కడ నుంచి కదలనని మీరు అంటున్నారా? అంటే చూద్దాం, వెయిట్ చేద్దాం అని. అంటే ఇప్పటికీ తను లోపలికి రానిస్తుందని ఒక ఆశ ఉందా మీకు? ఏంటి మనసులో ఉంటుంది కదా, అంటే మనసులో ఉంటుంది కదా, ఎప్పటికైనా రండి అని ముక్క అంటుందేమో అని. ఎప్పటికీ అనకపోతే అప్పుడు ఆలోచించాలి. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే మా ఇంట్లో మమ్మల్ని రానివ్వట్లేదు, రానిస్తుంది అని ఒక ఉద్దేశంతోనే మేము ఇక్కడ కూర్చొని ఉన్నాము, దౌర్జన్యం కూడా మేము ఏమీ చేయట్లేము. ఇప్పటికే ఉదయం 1 గంట నుంచి కూడా మేము ఇక్కడనే కూర్చున్నాము, మమ్మల్ని మాత్రం లోపలికి రానివ్వట్లేదు. లావణ్య మాత్రము చట్టపరంగా నేను పోరాడతానంటూ కూడా లావణ్య చెప్పుకుంటూ వస్తుంది. లావణ్యతో పాటు కొంతమంది మద్దతుగా వచ్చిన వాళ్ళైతే ప్రధానంగా ఉన్నారు. గతంలో అనేక డిబేట్స్లో కూడా అతను పార్టిసిపేట్ చేశారు. ఎథికల్ హ్యాకర్ లావణ్యకి మద్దతుగా వచ్చారు. ఏంటి లావణ్య
చెప్తున్న ప్రకారం కూడా మేము చట్టపరంగా వెళ్తామంటున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం గత 1 గంట నుంచి, అంటే ప్రస్తుతం టైం చూస్తే కూడా దాదాపు 8 అవుతుంది, ఆ వృద్ధులు కూడా కింద కూర్చొని అలానే వాళ్ళు పీస్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఏం చెప్తారు? సో ఇప్పుడు నాకు 1 గంటకైతే ఆ అమ్మాయి కాల్ చేసి ఇట్లా నా మీద దాడి చేశారని ఏడుస్తూ ఉంది. నా టైంలో నేను పోలీసులకి నేను కూడా 100 డయల్ చేయడం జరిగిన తర్వాత అదే పీసీఆర్ వ్యాన్ ఏదైతే వచ్చిందో పీసీఆర్ వ్యాన్ వాళ్ళని నేను అనుకున్నాను. కానిస్టేబుల్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏమైంది అని అంటే ఎవరు వచ్చారండి అమ్మాయిని అయితే కొట్టడం జరిగింది అనేది తెలిసింది. రెండోది ఏంటంటే మేడం, ఇక్కడ వాళ్ళు వచ్చారు, నాకు పూర్తి స్టోరీ తెలియదు, కానీ నాకు తెలిసినందులో తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళ మదరు ఫాదరు వాళ్ళతో పాటు ఒక 15 మంది వచ్చారు. ఓకే, ఆ 15 మంది వచ్చి రావడం ఈ అమ్మాయి మీద దాడి చేసిన తర్వాత ఈ అమ్మాయి 100 డయల్ చేసింది, పోలీసులు వాళ్ళు వచ్చారు, వాళ్ళని తీసుకుని వెళ్ళారు. ఓకే, ఈ అమ్మాయి ఏమంటుంది, వాళ్ళని ఓపెన్గా వాళ్ళిద్దరే వచ్చి ఉంటే నేను వెల్కమ్ చెప్పేవాడిని అండి, లేదంటే వాళ్ళు నన్ను దాడి చేశారు, ఇప్పుడు నైట్కి ఇప్పుడు ఇంట్లో ఉన్నారనుకోండి, మళ్ళీ నైట్ ఏదైనా కలిపారు అనుకోండి అని ఆ అమ్మాయి భయ అమ్మాయి కన్సర్న్ చెప్తుంది. సో వాళ్ళు నిజమే ఇప్పటికే తల్లిదండ్రులు చెప్తున్న ప్రకారం కూడా ఈ ఇల్లంతా కూడా రాజ్ తరుణ్ పేరు మీద ఉంది, వాళ్ళకి ఖచ్చితంగా హక్కు ఉంది లోపల వెళ్ళడానికి, లావణ్యకి ఎటువంటి హక్కు ఉందంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అవి ఏమన్నా ఉంటే కనుక వాళ్ళు స్టేషన్కి వెళ్ళొచ్చు, స్టేషన్ నుంచి కానీ కోర్టు నుంచి కానీ ఏమైనా తెచ్చుకుంటారు కదా బేసిక్గా. లేదంటే అసలు మెయిన్ పాత్రధారి ఎవరున్నారు, రాజ్ తరుణ్ ఉన్నాడు, దీనిలో ఆయనే రావచ్చు కదా. అంటే రాజ్ ఎందుకు రావట్లేదు అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఏదో ఉంటుంది కదా మేడం, ఇప్పుడు అదే సింపుల్గా చూడండి మేడం, వాట్ ఎవర్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్. ఇప్పుడు రాజ్ తరుణ్ సంబంధించి ఈ అమ్మాయికి సంబంధించి ఎప్పటి నుంచో 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు చెప్తూ ఉంది. సో ఆ విషయాలు వాళ్ళ మదర్ ఫాదర్కి కూడా తెలియదు కదా, బిఫోర్ దట్ ఎప్పటి నుంచో నడుస్తుంది, వాళ్ళిద్దరి మధ్య ఉందని వాళ్ళిద్దరికీ తెలుసు, ఒకటి ఈమెకి తెలుసు, ఒకటి ఆయనే తెలుసు. ఆయన వచ్చాడు, ఆయన రావట్లేదు, వాళ్ళ మదర్ ఫాదర్ని పంపించారు, వాళ్ళ హెల్త్ బాగున్నప్పుడు ఆయనే రావచ్చు కదా, వీళ్ళని ఎందుకు పంపించాడు? ఏదో కారణం ఉంది కదా. లైన్గా 1 by 1 ఇంకా 2-3 రావడం అదంతా కూడా చూస్తాం. అంటే లావణ్య కూడా మనతో పాటు ఉంది. ఉదయం నుంచి కూడా వృద్ధులు గత సుమారుగా 7-8 అవర్స్ నుంచి ఇక్కడనే కూర్చున్నారు, మీరు లోపలికి రాణిస్తారని వెయిట్ చేస్తూ అలానే కూర్చున్నారు. ఇప్పటికీ కూడా ఇప్పటికే వాళ్ళు లోపలికి రానియకుండా కూర్చున్నారు. ఏంటి, లోపలికి రాణిస్తారా రానివ్వరా, ఏంటి పరిస్థితి? నా పైన దాడి జరగకుండా ఉండుంటే నేను లోపలికి రానిచ్చేదాన్ని. 10 సార్లు అడిగినా అదే సమాధానం. దాడి జరిగింది, అర్ధరాత్రి నాకేమైనా అయితే ఏంటి, వాళ్ళని పోలీస్ స్టేషన్కి రమ్మనండి, ఏం జరిగిందో అది వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది, వాళ్ళని రాసి ఇవ్వమనండి, నా పైన ఒంటి పైన చేయపడదు అని. పొద్దున జరిగినట్టుగా మిడ్ నైట్ ఏమైనా జరిగితే ఏంటి పరిస్థితి, నెల రాసి ఇవ్వాలి. కేసు కోర్టులో ఉందండి, ఆ విధంగానే ముందుకెళ్తే బాగుంటుంది. దయచేసి అదొకటి అర్థం చేసుకోండి. అంటే ఇప్పటికే వాళ్ళు చెప్తున్న ప్రకారం చూసుకుంటే కూడా రాజ్ తరుణ్ ఇంటి పేరు మీద ఉంది, రాజ్ తరుణ్ దయ తలిచాడు కాబట్టే తను ఇప్పటి వరకు ఉంది, ఖచ్చితంగా ఇంటి పైన హక్కు మాకే ఉంది, మేము లోపలికి వెళ్తామంటూ ఏదైతే కోర్టులో నడుస్తున్న కేసు అది రాజ్ తరుణ్ లావణ్యకున్న రిలేషన్షిప్ కేసు, కానీ ఇంటి మీద ఎటువంటి కేసు లేదంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటున్నారు. పిల్లలు పుట్టే టైంకి పిల్లలు వద్దు అని నాకు అబార్షన్ చేపించాడు రాజ్ తరుణ్. అది నేను బయటకు ఎక్కువ మాట్లాడి పంచలేదు. నా బాడీలో ఒక ఆర్గన్ పార్ట్ తీసేశాడు. ప్రాపర్టీ అని దీనికి విలువేస్తే మరి నా జీవితంకి ఎవరు విలుస్తారు, నా బాడీలో ఆర్గన్కి ఎవరు ఇస్తారు, నా ఆర్గన్ తెచ్చిస్తాడా? దట్స్ వాట్. పిల్లలు ఇప్పటి వరకు చెప్పలేదు. గర్భసంచి గురించి కాదు. సో ప్రెగ్నెన్సీ వద్దు అని 2017లో టర్మినేట్ చేపిస్తున్నామా, అది ఇన్ఫెక్షన్ అయింది. మరి తండ్రి అతనే కదా ఇది, మరి లేకపోతే ఎవరు అంటారు. ఏది ఉన్నా సరే కోర్టులో ఉంది. మా డాడీ కారు కొనిచ్చాడా, మా డాడీ బండి కొనిచ్చాడా, ఒక 1000 రూపాయలు డబ్బులు వేసాడా, లేకపోతే నేను రాజుకి ఇచ్చానా, రాజు నాకు ఇచ్చాడా అన్నది కూడా కోర్టులో ఉంది. చండాలంగా ప్రాపర్టీ గురించి గొడవలు పడి ప్రాపర్టీ గురించి మాట్లాడాల్సి, మీరే డబ్బు కోసం ప్రాపర్టీ కోసం ఈ స్టంట్ అంతా చేస్తున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. రాజ్ తరుణ్ హీరో అవ్వక ముందు నుంచి మేము పరిచయం, షార్ట్ ఫిలిం అప్పుడు అతను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఉన్నది నా దగ్గర, మేము కలిసి స్టార్ట్ చేశాము. ఈవెన్ 2014లో నేను షార్ట్ ఫిలిం చేసేటప్పుడు కూడా రాజ్ తరుణ్ వద్దు అంటే నేను మానేశాను. ఓన్లీ రాజ్ తరుణ్ మాత్రమే చాలు అనుకుని ఇప్పటికీ కూడా పని దానికంటే ఎక్కువగా చేసుకుంటూ బతుకుతున్నాం. సంవత్సరం నుంచి మాది మేమే చూసుకుంటున్నాం, ఇన్కమ్ సోర్స్ లేదు. ఆ తిండి మా పేరెంట్స్ పెడితే తింటున్నాం మేము. అంటే వాళ్ళు వెళ్ళని పరిస్థితుల్లో రాత్రి వరకు మేము ఇక్కడనే కూర్చుంటాము అంటూ వాళ్ళు చెప్తే మీరు ఇక్కడనే కూర్చుంటారా? ఖచ్చితంగా అండి, ఎందుకంటే లోపలికి రానిస్తే నా ప్రాణాలకి రిస్క్. పోలీస్ స్టేషన్లోకి వచ్చి ఏం జరిగిందో అదే ప్రూవ్ చేసుకొని ప్రాణహాని లేదు లేకపోతే ఏమి చెయ్యము అని రాసిచ్చిన రోజున ఖచ్చితంగా లోపలికి రానిస్తాను. అండ్ ఇప్పుడు 1 year నుంచి ఇప్పుడు రాస్తారు ఇల్లు అంటే మనం ఎక్కడి నుంచి అయినా ఇల్లు తీసుకున్నప్పుడు
మెయింటెనెన్స్ అన్నది బేసిక్ కడతాం కదా. 1.5 year నుంచి రాస్తారని మెయింటెనెన్స్ కట్టలేదు. ఎవరు కట్టారు? మేము కడుతున్నాం మెయింటెనెన్స్. ఆ ఇల్లు కరెంట్ బిల్ నేను కడుతున్నాను, మెయింటెనెన్స్ కడుతున్నప్పుడు మా కొడుకు ఇల్లు అని ఎలా వస్తుంది? వాళ్ళు కట్టారా 1.5 year నుంచి? కరెంట్ బిల్ కట్టారా? చూపించమనండి. 1.5 year నుంచి కట్టాను. ఇప్పుడు ఏది మాట్లాడుకున్నా ఆర్గ్యుమెంట్ పెరుగుతుంది, పరుగు పోవడానికి తప్ప ఏమీ లేదు. నేను ఇప్పుడు కూడా స్టేషన్కి వెళ్తాను. పొద్దున్న నన్ను చేసిందంత ఇన్వెస్టిగేషన్లో బయటికి రావాలి. నేను లీగల్గానే చూసుకుంటాను. అంటే పోలీసులకి మీరు డైల్ 100 కాల్ కూడా చేయడం జరిగింది, పోలీసులు వచ్చారు. ఏం చెప్తున్నారు వాళ్ళు అంటే ఇప్పటికే కాలనీ వాసులకు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి అంటున్నారు. పోలీసులు ఎక్కడ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకు పోలీసులు ఏమంటున్నారు? కాలనీ వాసులు వచ్చి వాళ్ళు చేసిన రచ్చ చేయాలనే వచ్చారండి. కాలనీకి వచ్చిన పీపుల్ ఎవరైతే ఉన్నారో గొడవ చేసి న్యూసెన్స్ చేసి చేయాలన్న ప్లాన్తోనే వచ్చారు. నేను మనస్ఫూర్తిగా రాజుకు సారీ చెప్పి బెటర్ లైఫ్ లీడ్ చేయడానికి, ఇల్లు కోసమో ప్రాపర్టీ కోసమో పైసల కోసమో ఇది ఏమీ కాదు, బెటర్ లైఫ్ రాజు లీడ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా సారీ చెప్పాను. అయినా కోపంలో ఉన్న మాటలో మరి కక్ష కట్టుకొని నాకు చేస్తున్నప్పుడు నేను ఏం చేయలేను. అంటే ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్తారు? ప్రజలకు ఏం చెప్తారు? లేకపోతే వాళ్ళని రానివ్వనని కూడా మీరు చెప్తున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే కానీ మేము రానిచ్చానని చెప్తున్నారు. దీనికి ఒక కంక్లూజన్ ఉండాలి. ఇప్పటికే లావణ్య రాస్తారు ఎపిసోడ్ అనేది సీరియల్ మీద సీరియల్గా కొనసాగుతుంది. గత 9 నెలల నుంచి చూస్తూ కూడా దీనికి ఎక్కడ ఎండ్ కార్డ్ పడట్లేదు. ఎండ్ కార్డ్ ఏదంటారు మరి? వాళ్ళిద్దరే జంటగా వచ్చి ఉండండి. కొన్ని రాజు వచ్చినా వాళ్ళు మాకు తెలిసిన చుట్టాలు వచ్చినా నేను లోపలికి తీసుకెళ్లేదాన్ని. వచ్చి అసాల్ట్ అన్నది జరిగింది, పైనుంచి కింద వరకు సామాన్లన్నీ పగలగొట్టి. నేను ఏ ధైర్యంతో వీళ్ళని రానివ్వాలి? అది ఇప్పుడు ఓన్లీ ఆంటీ వచ్చినా ఓన్లీ అంకుల్ వచ్చినా సరే వాళ్ళ ముందే నా పైన అటాక్ జరిగింది. అది ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాతే వాళ్ళు హామీ ఇచ్చిన తర్వాత లోపలికి రానిస్తాను. లావణ్య ఇదంతా ప్రేమ కన్నా డబ్బు మీద ఆశతో ఈగో కోసం తను వెళ్ళింది అంటున్నారు ప్రజలు కూడా. ఏం చెప్తారు? 2018లో ఎప్పుడో తీసుకున్నామండి ఇల్లు. మరి ఆ ఫస్ట్ 3-4 ఏళ్లలో కూడా మరి నేను అదే చేయాలి కదా. రాస్తారు లైఫ్ ఇంకా అప్పుడు బాగుండింది. దాని తర్వాత ఇంత డౌన్ ఇది అయ్యాక నేను నా ప్రాణం రిస్క్లో పెట్టి, నా పరువు అంతా రిస్క్ పెట్టి ఇంత ఫైట్ చేస్తున్నాను. 10 ఏళ్ల నుంచి నాకు డ్రగ్ హిస్టరీ ఉండాలి కదా. ఇప్పుడు మస్తాన్ సార్ మాతో మాట్లాడిన కాల్స్ కానీ ఇవి అవో ఎందుకు మాట్లాడడం దేనికి అన్నది ఉంది. నా ఆవేశం వల్ల, నా కోపం వల్ల నేను చెడ్డగా కనిపించినప్పటికీ క్రైమ్ పరంగా చూసుకుంటే కోర్టుకు కొంచెం వాల్యూ ఇద్దాం. కోర్టు ఏం చెప్పినా నేను దానికి సరిదిద్దుకుంటాను. లావణ్య రాస్తారు ఎపిసోడ్కి ఎండ్ కార్డ్ ఏది అంటే ఏం చెప్తారు? న్యాయం జరిగినప్పుడు. అంటే ఏ పరంగా న్యాయం? నేను పెట్టిన కంప్లైంట్ నిజమని కోర్టు తీర్పిచ్చిన రోజు. ఒకవేళ వాళ్ళ తరపున న్యాయం ఉంటే? లేదు, నేను కేవలం నా ప్రేమ కోసమే నేను రాజతరుణ్కి సారీ చెప్పుకొని నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ట్రై చేశాను. అండ్ ఇంత వచ్చి కెమెరాస్ అవన్నీ పగలగొట్టి వాళ్ళు ఇంకా ధైర్యంగా అలా కూర్చున్నారు. నాకు ఏమైనా అయితే కారణం ఖచ్చితంగా వీళ్ళే. ఈ లోపు మస్తాన్ సాయి వాళ్ళు ఏమైనా చేసి వీళ్ళ మీదకి వచ్చినా సరే, లేదా వీళ్ళు అందరూ కలిసి కుమ్మక్కై చేసిన పీపుల్ అయినా సరే. మస్తాన్ సాయి జైల్లో ఉన్నాడు కదా, ఇప్పుడు ఏం చేయగలుగుతాడు? అతను ఒక్కడే చెయ్యాలి అనుకున్నప్పుడు అతను వచ్చి చేస్తేనే అవుతుందండి. అంటే మీ ఇంతమంది ఏకమై మిమ్మల్ని చంపుతారు, మిమ్మల్ని ఏదో చేసేస్తారని మీరు ఎందుకు అనుకుంటున్నారంటే మొదట మస్తాన్ సాయి చంపేస్తారు అన్నారు, ఇప్పుడు రాస్తారు వాళ్ళ పేరెంట్స్ చంపేస్తా అంటున్నారు. మీరు ఏం చెప్తారు? అసలు ఎందుకు ఇంతమంది శత్రువులు మీకు? అంటే ఇప్పుడు నన్ను అటాక్ చేసింది వీళ్ళ తరపు నుంచి వచ్చిన మనుషులు. నేనేం మస్తాన్ పేరు చెప్పలేదే, మస్తాన్ పేరెంట్స్ వచ్చి అటాక్ చేశారని. వీళ్ళు వచ్చారు, వీళ్ళవే చెప్తున్నాను. ఏది జరిగిందో నేను అదే చెప్తున్నాను అంతే. అండ్ ఇప్పుడు నన్ను పెట్రిషా లాంటి అమ్మాయో లేదా ఇంకొక రిపోర్టర్ చంపుతారు అని అనట్లేదే. శేఖర్ భాష కానీ ప్రీతి కానీ ఎవరైతే ఇన్వాల్వ్ అయిపోయి చేస్తున్నారో వాళ్ళ నుంచి ఖచ్చితంగా నాకు హాని ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు డ్రగ్ కేసు ఇది ఏదన్నారు, నేను మీడియా ముఖంగానే చెప్తున్నాను కదా, నన్ను తీసుకెళ్ళండి, టెస్ట్ చేయండి, పాజిటివ్ వస్తే మీరు ఏదంటే అది. 6 నెలల తర్వాత ఈ గొడవ అంతా జరిగిన తర్వాత ఇప్పుడు 6 నెలల తర్వాత వస్తే బ్లడ్ టెస్ట్లో ఏది బయటపడదు కాబట్టి మీరు ఈ డ్రామా అంతా చేస్తున్నారంటే అంటే మనిషిని మనిషిగా కూడా బతకనివ్వరండి. అబ్యూజ్ చేసేవాళ్ళు, డ్రగ్స్ లేకపోతే ఆమెకు పొద్దున అన్నం ముద్ద దిగదు అన్నవాళ్ళు ఎప్పటికీ చేస్తూనే ఉండాలి కదా. అంటే ఒక మనిషి పోనీ బతుకుదామన్నా బతకనివ్వరా? 6 నెలల నుంచి నేను చేసిన 6 నెలల నుంచి టెస్ట్ వస్తుంది కదా ఏదో ఒక దగ్గర. ఇప్పటికీ కూడా ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయి, అదే కాకుండా ఇంట్లో అన్ఆథరైజ్గా కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ప్రాస్టిట్యూషన్, మరి అదే కాకుండా మీరు డ్రగ్స్ దందా చేస్తున్నారంటూ పలు కాలనీ వాసులు, శేఖర్ భాష ఇంట్లో కుటుంబ సభ్యులు, రాస్తారు వీళ్ళందరూ అదే చెప్తున్నారు. మీరు ఏం చెప్తారు? అక్కడికి ఇప్పుడు జైలుకి వెళ్ళిన మస్తాన్ సాయి కానీ ప్రీతి, ఉదయ్, ఇంతమంది అంటే సుమారుగా మీ చుట్టుపక్కల ఉన్న మీ స్నేహితులే, గతంలో మీ స్నేహితులే ఇప్పుడు మీకు అందరూ అగేనెస్ట్ అయ్యి మీరు ఒక ఫ్రాడ్, మీ వల్ల అందరి జీవితాలు సర్వనాశనం అయ్యాయి అంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఏం చెప్తారు? వాళ్ళందరూ ఇంటర్లింక్డ్ గ్రూప్,
కళ్ళ ముందు కనిపిస్తుందండి. ఇల్లీగల్వి ఇప్పుడు నేను చేస్తే ఇప్పుడు వెనక ఆ రోజు వచ్చిన వాళ్ళు ఒక చిన్న ప్యాకెట్ వేస్తే డ్రగ్స్ నేను చేసేసినట్టేనా? డ్రగ్స్ నేను అమ్మితే ఎవరికి అమ్మాను, కొంటే ఎక్కడ కొన్నాను, అవి కదండి సాక్ష్యాలు. బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటుంది, లేకపోతే నాకు క్యాష్ ఇచ్చారా ఉంటుంది. ఆ ఇల్లీగల్గా నేను చేసిన పనులేంటి? నోట్ నుంచి ఒక మాట మాట్లాడేసి నేను చేశాను అని అనడం కరెక్ట్ కాదు. దయచేసి కొంచెం బతకనివ్వండి, అదొక్కటే నేను కోరుకుంటున్నాను. నేను వీళ్ళ నుంచి నాకు రిస్క్ ఉంది, నేను లోపలికి రానివ్వలేను. ఫైనల్ గా ఒక్కసారి లావణ్యతో అడిగే ప్రయత్నం చేయండి పెట్రీషియా. ఎందుకంటే ఒకవేళ బయట ఉంటే వాళ్ళకు కూడా ప్రాణాపాయం ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పెద్ద వయసు కాబట్టి అది కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి రెండు కోణాలు, ఇటు పోలీసులకి ఇన్ఫార్మ్ చేసే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే ఎటువంటి అడుగులు వేసే అవకాశం ఉంది, ఏం చేయబోతోంది లావణ్య? వాళ్ళ సెక్యూరిటీ కూడా ఒకవేళ తన ఇల్లు అనుకుంటే తన ఇంటి ముందు ఉన్నారు కాబట్టి. అంటే లావణ్య, ఇప్పటికే చూస్తే వాళ్ళు మీ ఇంటి ముందు ఉన్నారు. మీకు ఎంత సెక్యూరిటీ ఇంపార్టెంటో ఆ వృద్ధులకు కూడా సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. మీరు ఆల్రెడీ పోలీసులకి కాల్ చేశారు, మరి వాళ్ళు ఏం చెప్తున్నారు? కంక్లూజన్ ఏంటి దీనికి? ప్రస్తుతం నేను వాళ్ళ మీద అటాక్ వెళ్ళలేదు కదండి, నా మీద వాళ్ళు వచ్చారు. పోలీస్ స్టేషన్ వెళ్ళడానికే నేను నా ఇంటికి దాటేసింది. మళ్ళీ 100కి ఫోన్ చేశాను. ఇక్కడ నుంచి ఇష్యూ వాళ్ళు వచ్చి స్టార్ట్ చేశారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో కదా తెలుసుకుంటాము, పోలీస్ స్టేషన్లో కూడా తెలుస్తుంది. ఇక్కడ గొడవ చేసేస్తే ఏం చేయను నేను? వాళ్ళు నిస్థాయిత స్థితిలో కూర్చున్నామని చెప్తున్నారు. ఆరోగ్య పరిస్థితి కూడా బాగలేదు. ఒకవేళ వాళ్ళకి ఏమైనా అవుతే మీ మీద వచ్చే అవకాశాలు కూడా. నేను ఏం చేశాను రానివ్వకుండా? ఇప్పుడు ఈ రోజు ఇంట్లో ఇప్పటికే చాలా దోమలు కూడా ఉన్నాయి ఇక్కడ ఎండలో. అంటే ఉదయం నుంచి కూడా వాళ్ళు మిట్ట మధ్యాహ్నం ఎండలో కూర్చొని ఉన్నారు. సన్ స్ట్రోక్ వచ్చినా లేదంటే ఇంకే వచ్చినా కూడా ఇబ్బంది. మా తండ్రి కూడా అదే వయసు అండి. మేము పొద్దు నుంచి ఏమీ తినలేదు. అక్కడ జరుగుతున్న సర్వీసెస్ కానీ ఉన్న పీపుల్ సపోర్ట్ కానీ మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. లావణ్య ఒక్కతే పోరాడుతుంది, ఒక్కదాన్నే పోరాడతాను. వాళ్ళని ఇంట్లో ఉన్న పీపుల్ని నేను పంపించడం అన్నది జరగలేదు. ఈ రోజు సడన్గా వచ్చేసి మా ఇల్లు అంటున్నారు. కోర్టులో ఉంది, మేము 80 లక్షలు పెట్టాము. ఎంత కొన్నారు, ఇది ఏ ప్రాసెస్లో కొన్నారు, ఆ రోజు డే నుంచి అంతా ఏం చేశామో ప్రతిదీ నేను కోర్టులో ప్రూవ్ చేసుకుంటాను. వాళ్ళని స్టేషన్కి రమ్మనండి, స్టేషన్లో తేల్చుకుందాము. ఇన్వెస్టిగేషన్ అవుతుంది. లావణ్య పైన దాడి జరిగింది అన్నది తెలుస్తుంది. దాడి జరగలేదు అని అంటే లోపలికి రాణిస్తాను. దాడి జరిగింది అంటే లావణ్యకి ఏం జరిగినా అది మాది పూచి అని వాళ్ళు సంతకం పెట్టమని నేను రాణిస్తాను. లేదని అడుగుతున్నది న్యాయపరంగా లేదు అని అంటే మరి మీ ఇష్టం, మీరు ఏమన్నా చేయండి. ఇప్పుడు లావణ్య చెప్తున్న ప్రకారం చూస్తుంటే కూడా నేను మాత్రం వాళ్ళని లోపలికి రానిచ్చాను. వాళ్ళు వృద్ధులు అయినప్పటికీ కూడా నా తండ్రికి కూడా అదే వయసు. ఉదయం నుంచి మేము అందరం ఇక్కడనే ఉన్నాం, కానీ లోపలికి రానిచ్చే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా వాళ్ళు పోలీస్ స్టేషన్కి హాజరవ్వాలి, ఖచ్చితంగా వాళ్ళు అక్కడ కంప్లైంట్ ఇవ్వాలంటూ కూడా. ఎస్ వాళ్ళ తండ్రితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఉదయం నుంచి కూడా వీళ్ళతో సమానంగా వాళ్ళ తండ్రి కూడా కూర్చున్నారు. ఏం చెప్తారు ఫైనల్గా? ఏం చెప్తారు? ఉదయం నుంచి కూడా మీరు కూడా ఇక్కడనే కూర్చున్నారు. మా పాపకి వాళ్ళ తరపు నుంచి ప్రాణహాని ఉంది, అర్థమైందా? ప్రాణహాని ఉంది. ఇప్పుడు ఈ ఇల్లు A to Z ధ్వంసం చేసేసారు. మీరు కూడా విజువల్లో చూడొచ్చు, అర్థమైందా? రేపు నేను ఎక్కడికైనా పోతే మా పాప పరిస్థితి ఏంటి? మా పాపకు 100% వాళ్ళతోటి ఉంది. వాళ్ళు అత్తమామగా వస్తే మేము స్వాగతిస్తామండి. వాళ్ళు అత్తమామగా రాలేదు కదా. ఒక 15 మంది గూండాలని ఎట్లా పడితే అట్లా ప్రైవేట్ స్పాట్లో పట్టుకొని ఆ పాపను బలవంతంగా గేట్తో తీసుకుని పోవడానికి ఎందుకు అవసరం అండి? ఆ పాప ఏం తప్పు చేసింది? మేము తన గురించి 2 months బ్యాక్లో వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ రోజు మీరు కూడా ఉన్నారు. పెద్ద ఇష్యూ చేసేసారు, కేసు పెట్టించారు. వాళ్ళ ఇంటికి అత్తమామ రాండమ్మా, మీరు అనవసరంగా రెంట్ ఎందుకు కడుతున్నారు, మీ ఇంట్లో ఒక పోర్షన్లో ఉండొచ్చనే కదా ఆహ్వానికి పోయింది. పోతే ఎట్లా చేశారు? క్రెడిట్ చేశారు, డోర్ కూడా తీయలేదు, ప్లస్ రచ్చ చేసిందని చేసి ఏంటి వాళ్ళని రానిచ్చే ప్రసక్తే లేదంటారా? ఎందుకంటే మామూలుగా అయితే మా ఇయ్యంకుడు అర్థమైంది కదమ్మా, ఇయ్యంకుడు ఆయన మా ఇయ్యంకుడు, ఆయనకి మామూలుగా వచ్చి ఉంటే నేను ఆహ్వానించేవాడిని. కానీ వాళ్ళు అలా రాలేదు. ఒక మందిని తీసుకొని వచ్చి ఎట్లా పడితే అట్లా రచ్చ చేస్తే ఏ లెక్క ప్రకారం ఎక్కడికైనా సరే మా న్యాయం ప్రకారం ఎక్కడికైనా పోరానికి రెడీ. వాళ్ళని మాత్రం ఇంట్లోకి వదిలే ప్రసక్తే లేదు, అంతే. అంటే ఇప్పటికే వాళ్ళ ఫాదర్ చెప్తున్న ప్రకారం చూస్తుంటే కూడా చాలా క్లియర్గా నేను మాత్రం వాళ్ళని రానిచ్చే ప్రసక్తే లేదంటూ కూడా అతను చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఆ వృద్ధులు కూడా అలానే కూర్చున్నారు. పోలీసులు కూడా ఏమాత్రం స్పందించట్లేదంటూ కూడా ప్రధానంగా చెప్పుకొస్తున్నారు. కానీ ఇప్పటికే కాలనీ వాసులు మాత్రం అనేక కంప్లైంట్లు ఇవ్వడం అయితే జరిగింది. ప్రధానంగా చూసుకుంటే కాలనీలో ఇబ్బందులు అవుతున్నాయి, పలు ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి జరుగుతున్నాయంటూ కూడా కాలనీ వాసులు చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే మొత్తం మీద కూడా ప్రాస్టిట్యూషన్ కానీ లేకపోతే డ్రగ్స్ దందా కూడా ఇక్కడ
జరుగుతుంది. చాలా NDPS యాక్ట్లో కూడా అనేకసార్లు తను అరెస్ట్ అయ్యి మోకిలా పోలీస్ స్టేషన్ ద్వారా నార్సింగ్లో కూడా తన మీద అనేక FIRలు ఉన్నాయి. మాకు చాలా న్యూసెన్స్ అవుతుందంటూ కూడా పలువురు చెప్తున్నారు. ఇప్పటికే చూసుకుంటే కూడా చాలామంది అంటే ప్రధానంగా చాలామంది చూసుకుంటే కూడా మొత్తం మీద అయితే ఒఫీషియల్స్ ఉండే ఏరియా అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. అంటే క్లియర్గా కూడా చాలామంది సెలబ్రిటీస్ అంటే బలమూరి వెంకట్, అదే కాకుండా విజయవాడ MP, తర్వాత పూర్తిగా రాజా రవీందర్ మరియు క్యాథరిన్, పలు ప్రొడ్యూసర్స్, దాని తర్వాత శ్రీధర్ బాబు వాళ్ళ ఎవరు మన మినిస్టర్ శ్రీధర్ బాబు వాళ్ళ తమ్ముడు, వీళ్ళందరూ కూడా ఇక్కడనే పూర్తిగా వీళ్ళందరూ కూడా. సో ఇటువంటి నేపథ్యంలో ఆ రాత్రంతా వాళ్ళిద్దరే ఆ పెద్దవాళ్ళు అక్కడ ఉంటే కనుక వాళ్ళకి తోడెవరు? ఎందుకంటే లావణ్య తనంటుంది ఇంట్లోకి రానివ్వని అంటోంది, వీళ్ళిద్దరేమో రోడ్డు మీద, ఇన్ఫాక్ట్ ఒక విధంగా చెప్పాలంటే రోడ్డు మీద ఉన్నట్టే. మరి వాళ్ళకి సపోర్ట్గా కావచ్చు, లేకపోతే వాళ్ళకి దన్నుగా ఇటు రాస్తారు నుంచి ఎవరైనా వచ్చే అవకాశం ఉందా, లేకపోతే నేరుగా రాస్తారనే రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోందా? అంటే ప్రస్తుతం మనకున్న సమాచారం వరకు రాజ్ తరుణ్ మాత్రం అవుట్స్కట్స్లో ఉన్నారు, అవుట్ ఆఫ్ ద కంట్రీ ఉన్నారంటూ కూడా పలువురు చెప్పుకుంటూ వస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా రాజ్ షూటింగ్లో ఉన్నాడు, బిజీగా ఉన్నాడు, ఇప్పుడు రాలేడు, మాకు ఒంట్లో బాగాలేదు, కాలు బాగాలేవు, రెంటెడ్ హౌస్లో మేము ఉండలేకపోతున్నాము, రాజ్ ఇప్పటికే అనేక సార్లు చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు మా మీద, మేము ఇంకా అతని మీద డిపెండెంట్ అవ్వాలనుకోవట్లేదు, సొంతిల్లు మా కోసం అని కొన్నాడు, అందరం కలిసి ఉందామని చెప్పి కొనుక్కున్నాం, కానీ ఏదైతే లావణ్య డ్రగ్స్ సేవించడం, ఇల్లీగల్ పూర్తిగా ఇల్లీగల్ యాక్టివిటీస్లో తను చాలా ఇటువంటివి చేయడము, అదే కాకుండా డ్రగ్స్ సేవించడం, NDPS యాక్ట్ కింద కేసును నమోదవడం, తను జైలుకి వెళ్ళి సుమారుగా 41 రోజుల తర్వాత తన ఇంటికి రావడం, ఇదంతా కూడా రాజు తట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత రాజు లావణ్యని వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే ప్రధానంగా తను చేసిన ఇష్యూస్ అన్నీ కూడా రాజ్ కెరియర్కి కానీ తనకి ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి రాజు ఈ లొచ్చులో ఉండకుండా లావణ్యని ఇదే ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయాడు. ప్రధానంగా లావణ్యకు కూడా నీ కెరియర్లో సపోర్ట్ చేస్తానని ఇటువంటి మాటలు చెప్పినప్పటికీ లావణ్య కక్షపూర్వకంగా ఏదైతే ఇల్లు ఉందో ప్రస్తుతం ఇది 1 CRకి వాళ్ళు కొన్నప్పుడు, అంటే ప్రధానంగా ఇల్లుని కొన్నప్పుడు 1 CR, ఇప్పుడు ఈ ఇల్లు వర్త్ చూసేసి కూడా సుమారు 12 కోట్ల నుంచి 14 కోట్లు పలికే అవకాశాలు అయితే ఉన్నాయి. పూర్తిగా ఇల్లంతా కూడా చాలా ఒఫీషియల్స్ ఉండే ఏరియా అని కూడా మొత్తం మీద తెలుస్తుంది. ఇప్పటికే పలువురు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ చాలా మంది, అంటే రాజా రవీందర్, క్యాథరిన్ హీరోయిన్, వీళ్ళందరూ కూడా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చాలా న్యూసెన్స్ అవుతుంది. ఒకవైపు ఈ విల్లా కమిటీ మెంబర్స్ అందరు కూడా ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటూ కూడా వాళ్ళు ఇంతకుముందు వచ్చి గొడవ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తం మీద కూడా లావణ్యకి మద్దతుగా ఎవరు కూడా రాని పరిస్థితి, కానీ రాజ్ తరుణ్ మద్దతుగా రాజ్ తరుణ్ స్నేహితులు, అదే కాకుండా ప్రీతి, ఉదయ్, శేఖర్ భాష వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలని అంటున్నారు. ప్రస్తుతము తల్లిదండ్రులు ఒక్కసారి మనం ఈ పూర్తిగా విజువల్స్ చూస్తుంటే కూడా రాజ్ పేరెంట్స్ ఆ పక్కన కూర్చున్నారు, లావణ్య ఫాదర్ మాత్రం ఈ పక్కన కూర్చున్నారు. రాజ్ మరియు వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని లోపలికి రానిచ్చే ప్రయత్నం అయితే చేయను. రేపు ఉదయమైనా సరే అర్ధరాత్రి వాళ్ళు ఇక్కడనే ఉండాల్సిందే, కానీ మాకు ప్రాణహాని ఉంది, మేము ఎట్టకెలా లోపలికి రానివ్వమంటూ కూడా పూర్తిగా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద కూడా ఉధృత వాతావరణం అనే చెప్పొచ్చు. రైట్ పెట్రేష్, ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇటు రాజ్ తరుణ్కి సంబంధించిన రాజ్ తరుణ్ పేరెంట్స్ ప్రెసిడెంట్ ఆ ఇంటి దగ్గర ఉన్నారు, తమని లోపలికి పంపించాలి, అది తమ ఇల్లు అంటూ వాళ్ళకి డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇంటి ముందు బైఠాయించిన పరిస్థితి. అట్ ద సేమ్ టైం లావణ్య మాత్రం లోపలికి రానివ్వడం అంటుంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మిగిలిన అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.